హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధనియాకుల పద్మ తులసి. ఈరోజు మనం దోశ వేసుకుంటే మినపప్పు తెల్ల బియ్యంతో వేసుకుంటాం. అలా కాకుండా ఈరోజు నేను మినపప్పు ఎర్ర బియ్యంతో దోశ వేసాను. ఈ వీడియోలో అది ఎలా వేసానో చూడండి. ముందుగా మినపప్పు అర గ్లాస్ నానబెట్టుకుంటే, రెడ్ రైస్ గ్లాస్ నానబెట్టుకుని దాంట్లోనే కొద్దిగా మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి. మనం దోశకి ఎలా నానబెట్టుకుంటామో అలాగా ఒక 4 గంటలు నానబెట్టుకుని దాన్ని మామూలుగా గ్రైండర్లో వేసేసుకుని రుబ్బేసుకోవాలి. రుబ్బేసి మన దోశపిండి లాగానే వేసేసుకుంటే మన తెల్ల బియ్యంతో వచ్చినట్టుగా పిండి ఒదుగా అవుదనమాట. కొద్దిగా తక్కువగా అవుతుంది ఈ రెడ్ రైస్ తోటి. రెడ్ రైస్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ పేషెంట్స్కి మంచిది, వెయిట్ లాస్ అవ్వటానికి ఇది చాలా మంచిది అనమాట రెడ్ రైస్. అలాంటిది మీరు రెడ్ రైస్ దోశ వేసుకుని అప్పుడప్పుడు తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.